శ్రీకృష్ణ పరమాత్ముల యొక్క అష్టభార్యలు, ఇద్దరు భార్యలు ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చారు. వాళ్ళు ఒక భార్య వచ్చేసి మాద్రికి కజిన్ సిస్టర్, ఆవిడ వచ్చింది మనకు సగల మద్రదేశం నుంచి వచ్చింది. ఆవిడ మద్ర రాజకుమార్తె ఆవిడ, అంటే మాద్రి యొక్క కజిన్ సిస్టర్. మద్రదేశం క్యాపిటల్ ఎక్కడుంది? సియాల్కోట్, దాని పేరు అసలు పేరు సగల. అక్కడి నుంచి ఆవిడ వచ్చింది. రెండో భార్య వచ్చేసి లక్ష్మణ, ఆవిడ ఝేలం నది ఒడ్డు నుంచి వచ్చింది. ఆవిడ ఝేలం నది సంస్కృతం పేరు ఏంటంటే వితస్తా నది అన్నది మన కశ్మీర్ లో నుంచి మొదలవుతుంది. జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మధ్యలో మనకు పీర్ పంజల్ మౌంటైన్ వస్తుంది. పీర్ పంజల్ మౌంటైన్ దాటంగానే ఖాజీగుండ్ అని ఒక ఊరు వస్తుంది. దాని పక్కనే వెరీనాగ్ అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి వితస్తా నది ఉద్గమస్థానం. అది అదే శ్రీనగర్ లో వెళ్తుంది. శ్రీనగర్ నుంచి వెళ్లి బారాముల్లా నుంచి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలకు వెళ్తుంది. ఆ నది పాకిస్తాన్ లో ఎంటర్ అయిన తర్వాత ఝేలం డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడి నుంచి వచ్చింది ఆవిడ. ఇంత ప్రాంతంలో ఇన్ని ప్రాంతాల నుంచి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు అవినాభావ సంబంధాలు ఉండేవి, వివాహాలు జరిగిన వాళ్ళవి, ఇవి అర్థం చేసుకోవాలి. కాబట్టి మహాభారతం చదివితే భారతం అర్థం అవుతుంది, భారత జాగ్రఫీ అర్థమవుతుంది. కాబట్టి మహాభారతం ఈజ్ మచ్ బెటర్ ఫర్ అస్. మహాభారతం చదివితే మనకి జాగ్రఫీ అంతా అర్థమవుతుంది.